మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో ఈ క్రీస్తు పరిచర్య ఛానల్లో వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ బలపరుచున్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ విశ్వాస జీవితంలో ఎదుగుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అయితే కొద్ది రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకి నేను ప్రభు పాదాల చెంత ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, మా క్రీస్తు పరిచర్య టీంలో ప్రతి ఒక్కరూ ప్రతి కుటుంబాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగే మీ ప్రార్థన అవసరతల్ని మేము ప్రభు పాదాల చెంత పెట్టి ఉన్నాం. ప్రతి ఒక్క దానికి మీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది. ప్రభువు మన అందరి కుటుంబాలని ఇటువంటి ప్రతి కష్టం నుండి ప్రతి నష్టం నుండి విడిపించి మన కుటుంబాల్లో మనల్ని మెండుగా ఆశీర్వదింపబోతున్నాడు. ఆయన మీద నమ్మకం ఉంచి మన ప్రతి కష్టాన్ని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగిపోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన క్రీస్తు పరిచర్య ఛానల్ 500 సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవుని నామాన్ని మనం ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మనందరం కుటుంబంగా చేరి దేవుని మహిమపరుస్తూ ఆయన నీడలో కొనసాగిపోతూ అపవాది కార్యాలు ఏవి మన జీవితాల్లో జరగనీయకుండా ఆయన నామాన్ని మనం గణపరుస్తూ నిత్యం అపవాదికి అపజయం, దేవునికి జయం కలుగులాగిన మన కుటుంబాలన్నీ కూడా ఆయన కొరకు పనిచేస్తూ ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటూ ఈ వాక్య ధ్యానాంశంలోకి వెళ్దాం. పిల్లలు, అయితే ఈరోజు ఒక మంచి అంశం గురించి నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. అయితే అది ఏంటి అని అంటే, కీర్తనాకారుడు ఎన్నో గొప్ప మాటలు మన ధర్మశాస్త్రంలో రచించి ఉన్నాడు. పిల్లారా, అయితే దాంట్లో నుంచి 94వ కీర్తన 19వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నేటి ఇదిన అంశంగా మన ప్రాణమునికి నెమ్మది ఎలా కలుగుతుంది, మన ప్రాణమునికి నెమ్మది ఎలా కలుగుతుంది అన్న అంశం మీద నేను మాట్లాడాను. ఈరోజు వాక్యం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, అయితే కీర్తనాకారుడు రాసిన ఈ గొప్ప మాటలను కనుక మనం చదివినట్లయితే, మీ దగ్గర కనుక ధర్మశాస్త్రం ఉన్నట్లయితే దయచేసి తెరిచి 94వ కీర్తన 19వ వచనం ప్రతి ఒక్కరూ చదవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ఆమెన్. ఎంత చక్కటి వాక్యాన్ని, ఎంతటి నిజమైన వాక్యాన్ని కీర్తనాకారుడు రచించి ఉన్నాడు. ఒకసారి అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు మన కుటుంబాల్లో లేదంటే మన హృదయాల్లో కలిగే ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితుల ద్వారా మనం వెళ్తుంటాం. అది కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, లేదంటే మనం సొంతపూర్వకంగా మనం ఆహ్వానించి మన జీవితంలో తెచ్చుకున్న సమస్యలు అయి ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. సమస్య అంటేనే మన ప్రాణమునికి నెమ్మది కలుగకుండా చేసేదాన్ని సమస్య అంటాం. అయితే ఆ ప్రతి సమస్యల నుండి మన ప్రాణమునికి నెమ్మది ఎలా కలుగుతుంది అన్న దాని గురించి మనం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేద్దాం. పిల్లరా, అయితే దీన్ని నేను ఒక చక్కటి మార్గంలో మీకు వివరించేందుకు ప్రయత్నం చేస్తాను. అయితే ఏంటి అని అంటే, మన జీవితంలో మనం ఆహ్వానించిన సమస్యలు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఆహ్వానించిన వ్యక్తులు మన జీవితంలోకి వస్తూ ఉంటారు. ఆహ్వానించిన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టి మన జీవితంలో మన ప్రాణమునికి నెమ్మది కలగకుండా చేస్తూ ఉంటాయి. పిల్లారా, వాటినన్నిటి నుంచి మనకు ఎలా విడుదల పొందుతాం, మన ప్రాణమునికి ఎలా నెమ్మది కలుగుతుంది అని కనుక మనం ఒకసారి ప్రశ్న వేసుకున్నట్లయితే, మనకు ఏ విషయంలో అయినా, లేదంటే మనం చేసే ప్రతి మంచి కార్యంలో అయినా చెడ్డ కార్యంలో అయినా దేవుని హస్తం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. పిల్లారా, బాగా ఆలోచించండి, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. మీకు ఎందుకు మీ యొక్క ప్రాణమునికి నెమ్మది కలగలేదో మీకు స్పష్టంగా తెలియజెప్పేందుకే నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. అయితే అది ఏంటంటే, ఆహ్వానించిన పరిస్థితులు అని నేను ఎందుకు అంటున్నానంటే, ప్రభువు ద్వారా మనకు కలిగే ప్రతి ఒక్క పరిస్థితి మనకు అనుకూలంగా ఉంటాయి. అంటే మన జీవితంలో సుఖ సంతోషాలను తెచ్చిపెట్టే పరిస్థితులు అవి ప్రభువు ఏర్పరిచే పరిస్థితులు. అది ఎలాగుంటాయంటే, ఆయనతో దగ్గరగా జీవించే వాళ్ళకి ఆ పరిస్థితుల గురించి బాగా అవగాహన ఉంటుంది. అంటే ధర్మశాస్త్రాన్ని చదివే వాళ్ళకు కూడా, అంటే
పరిశుద్ధ గ్రంథాన్ని రోజు చదువుతున్న వారికి కూడా ఈ మాటలు నేను చెప్పే మాటలు కొన్ని అర్థమవుతాయి. అంటే మిగిలిన వారికి అర్థం అవ్వవా అంటే ఖచ్చితంగా అవ్వవు ప్రియులారా. ఎందుకు అర్థం అవ్వనంటే పరిశుద్ధ గ్రంథాన్ని చదవవలసిన దారిలో చదివితేనే మన యొక్క జీవితం ఎటు వెళ్తుంది, ఎటు వెళ్ళాలని ప్రభు అనుకుంటున్నాడు, మనం ఏం చేసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం అన్న కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు ప్రభు క్షణక్షణం తెలియజేస్తూ ఉంటాడు. అయితే మన జీవితాల్లో మనం చేసే కొన్ని పనుల ద్వారా ఆహ్వానించని కట్టుదిట్టమైన పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయి. అవి ఏంటి అని అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ప్రభువు చేయి విడిచిపెట్టినప్పుడు మన చుట్టూ ఉండే వ్యక్తులు ఉండొచ్చు పరిస్థితుల ద్వారా మనం ఏం చేస్తామంటే మారుతాం. అంటే మనలో ఒక మార్పు కలుగుతుంది. ఆ మార్పు ద్వారా ఏమవుతుందంటే మన నిజాన్ని మనం మర్చిపోయి అబద్ధాన్ని నమ్ముతూ ఒక దారిలో ముందు కొనసాగిపోతూ ఉంటాం. అది ఆ ఒక్క క్షణానికి మనకు మంచిగా అనిపించవచ్చు, కానీ మన జీవితంలో ముందుకి నడవాలంటే మాత్రం ఆ క్షణం మనకు సంఖ్యలు మాత్రం వేయబడుతుంది. అది ఎలాగంటే అపవాది ఎప్పుడు కూడా వాడు మంచిగా వస్తాడు, ఊరిస్తూ వస్తాడు. మన అంటే మనసుకి ఇది చూడగానే ఆతృత పుడుతుంది. అంటే ఇది చేయాలి, ఇది అంటే తప్పు ఒప్పు అన్నది అప్పుడు మన హృదయానికి తెలియకుండా ఉంటుంది వీళ్ళారా. ఆ తప్పు ఒప్పు అన్నది తెలియకుండా చేసే కొన్ని పనుల ద్వారానే మన ప్రాణమునికి నెమ్మది కలగకుండా పోతుంది. ఆ పరిస్థితుల్ని ఈరోజు మనం ఎలా ఎరగాలి, దేవుని మార్గంలో మనం ఎలా నడవాలి అని కనుక ఒక ప్రశ్న ఉన్నట్లయితే ఆ ప్రశ్నకి సమాధానం ఏంటంటే దేవుని వాక్యాన్ని కనుక మనం స్పష్టంగా చదివినట్లయితే ప్రతి దగ్గర ఏముంటుంది అంటే శ్రమల గుండా వెళ్ళే జీవితం అనే ఉంటుంది. ప్రతి ఒక్క వాక్యంలో, పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క వాక్యంలో శ్రమల గుండా వెళ్ళే జీవితమే సంతోషకరమైన జీవితంగా మారుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారిని సొంత రక్షకులుగా అంగీకరించిన తర్వాత శ్రమలు అనేటివి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి బిడ్డకి అనుగ్రహింపబడతాయి. ఆ శ్రమల్ని మనకు వచ్చినా సరే ఆ శ్రమల్లో మనం ఎలా నడుచుకుంటున్నాం, దేవుణ్ణి ఎలా గణపరుస్తున్నాం అన్న దాన్ని బట్టి మన విషయాలు, మన పరిస్థితులు, మనం చేసే కార్యాలు వాటి మీద బేస్ అయి ఉంటాయి. అంటే వాటి మీద నిలబడి ఉంటాయి. పునాదులు అనుకోండి ఇవన్నీ. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే శ్రమల గుండా వెళ్తేనే మన హృదయం గాయపడినప్పటికీ మనకు నిజం అనేది తెలుస్తుంది. జాగ్రత్త చెప్తానండి. శ్రమల గుండా వెళ్తేనే మన జీవితం నిజం అనేదాన్ని రుచి వస్తుంది. ఎప్పుడు సంతోషాల్లోనే మంచి పరిస్థితుల్లోనే వెళ్ళామంటే ఏం చేస్తుంది అంటే సడన్గా కనుక ఏదన్నా మన పరిస్థితులు ఒక ఎదుర్కోలేని కష్టమో లేదంటే శోధనలో కనుక మనం వచ్చాయంటే మనకు ఎదుర్కోవడానికి మనకు శక్తి చాలదు. అప్పుడు మన ప్రాణమునికి శాంతి లేని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితుల్లో ఎదుర్కొనేదానికి మనకి ఏదైనా శక్తిని ఇస్తుంది అని అంటే దానికి ఏంటంటే దేవుని వాక్యం ప్రతి ఒక్క దాంట్లో కూడా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో ఏది రచింపబడి ఉంటుందంటే శ్రమల గుండా వెళ్ళే జీవితమే చివరికి ఒక మంచి జీవితంగా ఎంచబడుతుంది ప్రియులారా. ఎందుకు అని అంటే ప్రభువు కనుక మనల్ని ఏర్పరచుకున్నాడు అని అంటే మనకు తెలిసిపోవాలి. ఎందుకంటే ఏర్పరచుకున్న వాళ్ళు సపరేట్గా ఉంటారు. అంటే ప్రపంచానికి వీరికి చాలా తేడా ఉంటుంది. అది మనం మామూలుగా కామన్గా ఉండే వాళ్ళతో అంటే సహజంగా ఉండే వాళ్ళు మనం తెలియడానికి చాలా సమయం పడుతుంది. కానీ మామూలుగా చెప్పాలంటే నార్మల్గా సహజంగా ఉండే మనుషుల్లో ప్రభు ఏర్పరచుకున్న మనుషులు వేరు. ఆయన ఏర్పరచుకున్నా అంటే ఏం చేస్తాడంటే మొదట మన పరిస్థితులను మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పరిస్థితుల్ని ఆయన మార్చడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన సహకారం ఎంతో కొంత ఉండాలి. లేదు అని కనుక ఆయన తెలిసిందంటే తప్పకుండా ఆయన మన జీవితంలోకి శ్రమలు అనేటివి ఆహ్వానిస్తాడు. ఆ శ్రమల్ని ఖచ్చితంగా మనం ఎదుర్కొని తీరాలి. ఎందుకనంటే ఆయన ఏర్పరిచిన కొన్ని దారుల్లో మనం వెళ్ళడానికి నిరాకరించాం కాబట్టి. అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే మన కుటుంబాలు గనక నిజ జీవితంలో గనక వెళ్ళి ఒకసారి గనక గమనించుకున్నట్లయితే లేదంటే పరిశీలించుకున్నట్లయితే ప్రభువు చూపిన చాలా దారులను మనం వదులుకొని మనకి నచ్చిన దారుల్లో మనం నడుస్తాం. ప్రతి ఒక్క కుటుంబంలో జరిగే విషయం ఇది.
ఆ రోజు ఆయన చూపిన ఆ మార్గాన్ని మనం నిరాకరించాం కాబట్టి ఈరోజు మనకు జీవితంలో శ్రమలు ఉన్నాయి, వాటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణంగా ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం అది. కాబట్టి ఈ యొక్క శ్రమలు గుండా వెళ్తున్న మన జీవితంలో మనకు నెమ్మది ఎలా కలిగిపోతుంది, మనకు ఎలా కలుగుతుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక గొప్ప ఆదరణ మన ప్రాణమునికి నెమ్మది కలుగు చేస్తుంది అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు స్పష్టంగా రచింపబడి ఉన్నాడు ప్రియులారా. ఆయన గొప్ప ఆదరణ కనుక మన జీవితాల్లో లేకుంటే మన జీవితాలు ఒకవేళ ఎలాగున్నో ఏమైపోతాయో మనం ఒకసారి పరిశీలించేసుకోవాలి. ఎందుకు అనంటే ప్రభు కొన్ని దారులని మన జీవితంలో అనుమతించినప్పుడు వాటిని మనం స్వీకరించి ఆ దారిలో మనం ఎప్పుడైతే నడుస్తామో ఆయన మాటను మనం వినేవాడిగా, ఆయన మాటని మనం వినే కుటుంబాలుగా మన కుటుంబాన్ని ఏర్పరచబడతాడు ఆయన. లేదు నాకు అంటే ప్రభువు చూపిన దారి నాకు నచ్చలేదు, ప్రభు చూపిన దారిలో ఎక్కువ శ్రమలు ఉన్నాయి, ఎక్కువ శోధనలు ఉన్నాయి, ఎక్కువ నిందలు ఉన్నాయి, వీటి గుండా నేను వెళ్తానంటే నేను ఎక్కువ బాధపడతాను, నేను ఈ వేలో నేను వెళ్తాను అంటే నాకు సంతోషకరంగా ఉండే దారి కావాలని నువ్వు ఎంచుకున్నావు కాబట్టి మొదటి సంతోషం వస్తుంది, చివరికి ఖచ్చితంగా నీకు బాధ అనేది కలుగుతుంది. అందుకే నీ ప్రాణానికి నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా ఈరోజు నువ్వు బాధపడుతూ ఉన్నావు. ప్రభు చూపిన దారిలో ఏమవుతుందని అంటే నువ్వు ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా నువ్వు చివరికి వెళ్ళేది నిత్య జీవం అన్న ఒక బహుమతి కోసమే. ఆ బహుమతి నువ్వు పొందుకున్నప్పుడు, ఆ బహుమతి పొందుకోవాలి అని నువ్వు నీ జీవితంలో నువ్వు పరిగెత్తినప్పుడు ఆయన్ని నువ్వు హెచ్చించేవాడిగా ఉంటావు. ఆయన నువ్వు హెచ్చించేవాడిగా నీ జీవితంలో నువ్వు జీవించావనంటే నీ శ్రమలే నీకు సంతోషాలుగా మారుతాయి. నీ శ్రమల గుండా నువ్వు నడిచిన ప్రతి ఒక్క శ్రమలైన దారిలే నీకు సంతోషంగా ఎదురవుతాయి. అప్పుడు నీవు నా ప్రభువు నాకు ఇంత మేలు చేస్తే నేను ఎందుకు గ్రహించలేకపోయానని బాధపడే రోజులు ఖచ్చితంగా వస్తాయి. లేదు ఆయన చూపిన దారిలోనే గనక నువ్వు మొదటి నుండి చివరి వరకు గనక అదే దారిలో ఉండగలిగితే ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకునేవాడిగా ఉంటావు ప్రియులారా. ఈరోజు చాలా కుటుంబాల్లో శ్రమలు మన జీవితాల్లో అనుమతించబడ్డాయి అంటే దానికి కారణం ఏంటి అని అంటే ఆయన మొదట చూపిన దారిని మనం ఎంచుకోలేకపోవడమే, ఆయన మొదట చూపిన దారిని మనం స్వీకరించలేకపోవడమే, ఆయన మొదటి చూపిన దారిని మనం గ్రహించలేకపోవడమే. ఆ దారిని గ్రహిద్దాం, ఆయనకి మనం సహచరులుగా, అనుచరులుగా, ఆయన వెంట నడిచేవారుగా, ఆయన వెంట నడిచే కుటుంబాలుగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. మన హృదయమునికి, మన ప్రాణమునికి నెమ్మది ఎలా కలుగుతుంది అని వచ్చే ప్రతి ప్రశ్నలకి ఈరోజు మనకు జవాబు ఏంటి అనంటే ఆయన గొప్ప ఆదరణ మనకి నెమ్మది కలుగు చేస్తూ ఉంది ప్రతి సమయంలో. ఆయన ఆదరణ కనుక లేకుంటే ఈరోజు మనం ఏమైపోయి ఉంటాం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రతి ఒక్క గట్టుదిట్టమైన పరిస్థితుల్లో మనం నడుచున్నప్పటికీ ఆయన ఆదరణే మనం కాపాడుతూ ఉంది. ప్రతి కష్టమైన దారిలో మనం నడుస్తున్నప్పటికీ ఆయన ఆదరణే మనం కాపాడుతూ ఉంది. ప్రతి ఇరుకులు ఇబ్బందులైన దారిలో మనం నడుస్తున్నప్పటికీ ఆయన ఆదరణే మనం కాపాడుతూ ఉంది. ప్రతి ఒక్క అపవాది పెట్టే కష్టాలకి, నష్టాలకి, ప్రతి ఒక్క దానికి ఆయన ఒక ఆదరణే మనకి నెమ్మది కలుగు చేస్తుంది, మనల్ని నిలబెడుతుంది, కాపాడుతుంది, రక్షిస్తూ ఉంది. దీన్ని ఎరిగి మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని, మన కుటుంబాలన్నీ కూడా ప్రభువుకి సాక్షులుగా మారాలని, ఆయన మీద నమ్మకం ఉంచి ముందు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను ప్రియులారా. ముందున్నే దినాలు మంచివి కాదు. ఎందుకు అన్నానంటే ముందు మనకు ఈ పరిశుద్ధ గ్రంథం అనేది దొరుకుతుందో లేదో కూడా తెలియదు అని నేను చాలా వాక్యాల్లో, మన క్రీస్తు పరిచర్య వాక్యాల్లో నేను చెప్పడం జరిగింది. గ్రహించండి ప్రియులారా, నిజాన్ని ఎరిగి మన జీవితంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అపవాది మనకు విధించిన సంఖ్యల నుంచి ఇంకనైనా మనం విముక్తి పొందేదానికి ప్రయత్నిస్తూ ఆయన దారిలో మనం ముందుకు కొనసాగిపోలాగన గొప్ప ఆదరణ ద్వారా మన ప్రాణముని నెమ్మదిపరుచుకుంటూ ముందుకు కొనసాగిపోలాగన పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయాన్ని మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవుడా, మా రక్షక, వేతరముల వరకు మేలును కనికరమును చూపించు దేవుడా. అత్యున్నతుడా, ఉన్నతుడా, ఉన్నవాన్ని అనవాడవని దేవా, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అద్భుత కార్యాలు చేయదేవా, ప్రేమ స్వరూపైన నా తండ్రి, నా రక్షక, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. నిత్యం దేవదూతుల చేత పరిశుద్ధుడు 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 అన్న పొగడబడు మహాదేవ మహాగణుడ, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా గడిచిన కాలం అంతట్లో నా తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడిన రీతులకే, రక్షించిన రీతులకే స్తుతులు పెంచుకుంటున్నాం నా తండ్రి. అయినా
మా కుటుంబాల్లో నా తండ్రి నాయన ఎన్నో ఒక బాధల్ని వేదనని ఎదుర్కొంటూ ఉంటున్నాం నా తండ్రి. నాయన గడిచిన కాలంలో నా తండ్రి నాయన విజయవాడలో అయిన మా తెలుగు రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా నా తండ్రి నాయన వరదల వల్ల నా తండ్రి ఎన్నో కుటుంబాలు నష్టపోయి ఉన్నాయి నా తండ్రి. నేను అటువంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. వాతావరణాన్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. నాయన బిడ్డల మీద ఒత్తిడిని తగ్గించమని వేడుకుంటున్నాను నా తండ్రి. నీ యొక్క సహాయాన్ని ప్రతి కుటుంబాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. బిడ్డలు ఎంతో ఇబ్బందులు పడుతుండగా నా తండ్రి నాయన నా తండ్రి తిండి లేక నా తండ్రి నాయన నీళ్లు లేక నా తండ్రి నాయన ఎంతో నా తండ్రి ఇబ్బందులు పడుతుండగా నా తండ్రి అటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి ఆయన ఇంక మీద నా తండ్రి తెలుగు రాష్ట్రంలో నా తండ్రి వర్షాలను తగ్గించమని వేడుకుంటున్నాం నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి మా కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన కుటుంబంలో నా తండ్రి నా తల్లిదండ్రుల సమస్యలు నా తండ్రి బిడ్డలు సరిగ్గా లేరని నా తండ్రి. బిడ్డలు ఎంతోమంది నా తండ్రి తల్లిదండ్రులు లేక అల్లాడుచున్నారు నా తండ్రి. భార్యాభర్తల ఇంట్లో నా తండ్రి ఆయన కలహాలు నా తండ్రి. ఆయన అన్నదమ్ముల మధ్య నా తండ్రి ఆయన రక్త సంబంధుల మధ్య నా తండ్రి ఆస్తి గొడవలు నా తండ్రి ఎన్నో విధాలుగా నా తండ్రి అపవాది నా తండ్రి మమ్మల్ని శోధిస్తుండగా నా తండ్రి నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నేను అపవాది శోధనను ఎదుర్కొని నా తండ్రి మేము ముందు కొనసాగిపోలాగా నీ శక్తిని కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఆయన దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఒంటరిగా జీవిస్తూ నా తండ్రి భయపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని వాటికి సహాయాన్ని ధైర్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ నా తండ్రి ఇంతలా ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఈ ఛానల్లో నా తండ్రి ముందు నా తండ్రి మేము ఇంకా మంచిగా పరిచర్య చేసి నా తండ్రి మా వాక్యం ద్వారా నా తండ్రి బిడ్డలందరి జీవితాల్లో నా తండ్రి నాయన మేము మార్పులు తీసుకొచ్చేలాగా ఒక్క ఆత్మనైనా నా తండ్రి మేము వెంట పెట్టుకుని నా తండ్రి నీ దగ్గరకు వచ్చేలాగా నీ సహాయాన్ని విశ్వాసాన్ని మాలో పెంచమని నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆయన ఈ ఛానల్ ఆశీర్వదించమని ఈ ఛానల్ కొరకు ఎవరైతే ప్రార్థిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అలాగే నా తండ్రి ఈ ఛానల్లో నా తండ్రి ఎవరెవరు ప్రార్థన అవసరతలు నా తండ్రి మాకు తెలుపుతున్నారో నా తండ్రి అడిగిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను నా తండ్రి. నేను వాళ్ళ ప్రతి అవసరతలు నా తండ్రి నీ పాదాలు చెంత పెట్టి ఉన్నాం నా తండ్రి. ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్క అవసరతలను నా తండ్రి అక్కర్లు తీర్చమని వేడుకుంటాను నా తండ్రి. వాళ్ళకు నీ న్యాయమైన కోరికలు తీర్చి వాళ్ళని ఆదుకొని నా తండ్రి బలపరచమని నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదం వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి ఛానల్ 500 మంది నా తండ్రి సబ్స్క్రైబర్లు పూర్తి చేసుకోండగా నా తండ్రి మేమందరం కుటుంబంగా చేరి నా తండ్రి నేను స్తుతిస్తూ నేను ఆరాధిస్తూ నేను గణపరుస్తూ నేను మహింపరుస్తూ నా తండ్రి అయినా నీ యొక్క కృపలో నా తండ్రి మా కుటుంబాలతో ముందుకు కొనసాగిపోలాగన నీ శక్తిని కృపని సహాయాన్ని మాకు అనుగ్రహించమని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.